దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగియుండగా, సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చెయ్యుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేతిరాళ్ళు రువుటకును వింటి చేత అంబులు విడిచుటకును సమర్థులైనవారు. వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడెగు యోవాషు, అస్మావీతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యేహు. 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయు అయిన ఇష్మయా అను గిబియోనీయుడు, ఇర్మియా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, ఎలూజై, యెరీమోతు, బయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా, కోరహీయులగు ఎల్కానా, ఎషీయా, అజరేలు, యోహెజరు, యాషాబాము, గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదు నొద్దకు చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చెయ్యగల యుద్ధ ప్రవీణులు, సింహము వంటి ముఖములు కలవారు, కొండలలో నుండు జింకలంత పాదవేగము కలవారు. వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఒబద్యా, మూడవవాడు ఎలియాబు, నాల్గవవాడు దుష్మన్నా, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలీయేలు, ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మక్బన్నయి. గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పారు పొర్లుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోనూ పడమటి లోయలలోనూ ఉన్న వారినందరినీ తరిమివేసిన వారు వీరే.